నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. విశాఖపట్నం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. సుమారు 100 కోట్లకు పైగా లావాదేవీలు గుర్తించాం. ఇందులో 16 మంది పాల్గొనగా 13 మందిని అరెస్ట్ చేశాం. మధ్యప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన వారిని బెంగళూరులో అరెస్ట్ చేశాం. 57 ఫోన్లు, 137 బ్యాంకు పుస్తకాలు, 11 ల్యాప్టాప్లు, 132 బ్యాంక్ ఏటీఎం కార్డులు స్వాధీనం. దర్యాప్తు కొనసాగుతుంది. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందరికీ నమస్కారం. వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రెడ్డి అన్న బెట్టింగ్ ర్యాకెట్ మీద బెంగళూరులో పనిచేస్తున్న ఒక కాల్ సెంటర్ మీద దాడి చేసి 13 మందిని అరెస్ట్ చేసి ఈ బెట్టింగ్ ర్యాకెట్తో క్యాసినో ప్లాట్ఫామ్స్తో సంబంధం ఉంది. రెడ్డి అన్న యాప్ క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం పెట్టుకుని ఇవన్నీ మనం ఐడెంటిఫై చేశాము. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. సో నేను ఇన్స్పెక్టర్ సైబర్ క్రైమ్ ఇద్దరికి అండ్ మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది అండ్ మన డీసీపీ 1 అజిత మేడం అందరికీ మనస్ఫూర్తిగా అభినందన. ఒక బెట్టింగ్ కాల్ సెంటర్ ఇది బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ టీం అక్కడ దాడి చేస్తే 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అక్కడ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చెక్ బుక్, బ్యాంక్ పాస్బుక్, రౌటర్స్, క్యాష్ మెషిన్, ఏటీఎం కార్డ్, సిమ్ కార్డ్, కెమెరాస్ ఇవన్నీ బెట్టింగ్ ర్యాకెట్లో యూజ్ చేస్తున్నటువంటి అన్ని ఐటమ్స్ మనం సీజ్ చేసాము. ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్ ఆఫీసర్స్ని కూడా ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక కేసు మనం చూసాము. అక్కడ 85 లక్షలు మోసపోయారండి. అక్కడ ఆ పర్టికులర్ బ్యాంక్ ఇద్దరు ఎంప్లాయీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని గుర్తించి మేము ఆ ఎంప్లాయీ ఒకరిని అరెస్ట్ చేయడం, ఢిల్లీలో ఇంకొక ఎంప్లాయీకి అది రోడ్ యాక్సిడెంట్లో అది బెడ్ రిడన్ పరిస్థితి ఉంది కాబట్టి 41 ACRPC నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా కేసులో ఇటువంటి బ్యాంక్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందని మేము ప్రతి కేసులో అది చూస్తున్నాం. ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా ఒక రిక్వెస్ట్ చేశాను. ఎటువంటి రిక్వెస్ట్ అంటే అనుకోండి ఒక అకౌంట్, ఆ అకౌంట్ మామూలుగా లావాదేవీలు చూస్తే నెలకు అండి ఆ కేసులో ఫర్దర్ అరెస్ట్ జరగలేదు. ఒకటే జరిగింది, ఎవిడెన్స్ ఇవ్వలేదు, పేర్లు చెప్పారండి. సో తర్వాత వేరే జిల్లాలో అరెస్ట్ చేశారో లేదో తెలియదు. హైదరాబాద్లో చాలా మందికి నోటీస్ సార్ట్ చేశారు కానీ ఒకటి అక్కడ అరెస్ట్ ఎవరిని చేయలేదు. మేము వైజాగ్లో మాత్రమే అరెస్ట్ చేస్తాము, వేరే ఎక్కడ అరెస్ట్ చేశారని మా నాలెడ్జ్కి రాలేదు. మన వాట్సాప్ లా ఎన్ఫోర్స్మెంట్ టీమ్తో కోఆర్డినేట్ చేయడం. మూడోది జీమెయిల్ ఐపీ లాగ్స్, అది ఈమెయిల్ ఐపీ లాగ్స్ అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి IMEI నంబర్ ట్రాక్ చేసి అనాలిసిస్ చేయడం. ఈ పూర్తిగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసు మనం ఛేదించగలిగాము. డీటెయిల్స్ మనం ఇక్కడ పీపీటీలో చూపిస్తున్నాం. నెక్స్ట్ సో లీగల్ సెక్షన్స్ మేము అప్లై చేసాము, అది కూడా ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్ సో అక్యూజ్డ్ చూస్తే మొత్తం 16 మంది ఉంటే A1 గబ్బర్ మనం ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయాము. సో రిమైనింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేసాము. నెక్స్ట్ సో ఏమైనా ఫొటోస్ కూడా ఉన్నాయి, అక్యూజ్ ఫొటోస్. నెక్స్ట్ సో ఏమేమి దొరికాయి, సో అండ్ ఎక్కడెక్కడ దొరికాడు అక్యూజ్ చూస్తే 11 మంది నేటివ్ ప్లేస్ ఛత్తీస్గఢ్, ఒకరిది మధ్యప్రదేశ్, ఇందోర్, ఒకరిది ఆంధ్రప్రదేశ్,
ఇద్దరు బీహార్ నుండి ఉన్నారు, ఇద్దరు జార్ఖండ్ నుండి.